ఉద్యమాల గేట తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది. మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి నాంది పడింది. వినేందుకు కాస్త కొత్తగా ఉన్నా కూడా ఈ విషయం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. సికింద్రాబాద్ లో మార్వాడీలు ఒక దళిత యువకుడి మీద చేసిన దాడితో మార్వాడి వ్యతిరేక భావజాలం పూడుపోసుకుంది. ఆగస్టు 18న తెలంగాణలోని కొన్ని పట్టణాల్లో స్థానిక వ్యాపారులు కూడా మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా బంద్ పాటించారు. వ్యాపారంలో మార్వాడీలు పోటీగా మారడంతో స్థానిక వ్యాపారులు మనుగడ సాగించే పరిస్థితి లేకుండా పోతుంది అనేది చాలా మంది వాదన. ఈ వాదనకు బలం చేకూర్చేందుకు స్థానిక భాష, స్థానిక సంస్కృతి అంటూ ఇతర సున్నితమైన అంశాలను కూడా ఉద్యమానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం మొదలైంది. ఈ విషయం మీద రాజకీయ నాయకులు సైతం ఘాటుగా స్పందించడంతో విషయం రాజకీయ మలుపు తీసుకునేలా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో మార్వాడి వ్యతిరేక విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇన్నాళ్లు స్థానిక వ్యాపారుల మనసుల్లో గూడు కట్టుకుని ఉన్న మార్వాడి వ్యతిరేక ఆలోచన విధానానికి నేడు క్రమంగా రెక్కలొస్తున్నాయి. ఇదే విధానం కొనసాగితే కమ్యూనల్ గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన ఈ విషయాన్ని హ్యాండిల్ చేయడం ప్రభుత్వాలకి సవాలు కాబోతుంది. అందుకే ఇప్పుడే మనం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. అసలు ఈ మార్వాడీల చరిత్ర ఏంటి, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మొదలవడానికి కారణాలేంటి, ఈ విషయం మీద మార్వాడీలు ఎలా స్పందిస్తున్నారు, రాజ్యాంగం పరంగా మార్వాడీలకు ఉన్న హక్కులేంటి, మార్వాడీలు స్థానిక వ్యాపారాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నారు, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి కోణం నుంచి మనం పూర్తిగా విశ్లేషించి తెలుసుకుందాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎండ్ వరకు ఎవరో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్వాడి అంటే ఒక కులమనో లేదా ఒక రాష్ట్రమనో అనుకుంటూ ఉంటారు. కానీ మార్వాడి అంటే అర్థం పూర్తిగా వేరు. రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందిన వారిని మార్వాడీలు అంటారు. జోధ్పూర్, బికనీర్, జైసల్మీర్, బార్మర్ ఈ ప్రాంతాలని రాజస్థాన్లోని థార్ ఎడారితో పాటు దాని చుట్టూ ఉండే ప్రాంతాలు. థార్ ఎడారి ప్రాంతాన్ని మారు అని అంటారు. ఇక వాడి అంటే నివాసం అని అర్థం. మారు మరియు వాడి ఈ రెండు పదాలని కలిపి థార్ ఎడారిలో నివసించుండే వారిని మార్వాడి అనేవారు. థార్ ఎడారి ప్రాంతానికి సంబంధించిన వారు కావడం వల్ల వీరికి వ్యవసాయం చేసే వీల్లేదు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేసినా అదంత లాభదాయకంగా ఉండేది కాదు. దాంతో ఆ ప్రాంత ప్రజలు వ్యాపారాల వైపు వచ్చారు. అలా బంగారం, వస్త్రాలు, వడ్డీ వ్యాపారం, తాకట్టు వ్యాపారం లాంటి వాటిలో మార్వాడీలు పాతుకుపోయారు. మార్వాడీల వ్యాపారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాజపుతుల కాలం నుంచే మార్వాడీలు వ్యాపారస్తులుగా ఒక వెలుగు వెలగడం మొదలైంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో కూడా మార్వాడి వ్యాపారస్తుల హవా కొనసాగింది. వ్యాపార అవకాశం ఉన్న ప్రతి చోట మార్వాడి ఖచ్చితంగా ఉంటాడు. అలా కాలంతో పాటు మార్వాడీల వ్యాపారాలు కూడా దేశ నలుమూలలకు విస్తరించడం మొదలయ్యాయి. అందుకే మార్వాడీలకు సంబంధించి హిందీలో ఒక సామెత కూడా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే జహానా ఫౌంచే రైల్ గాడి, వహా ఫౌంచే బెహల్ గాడి, జహానా ఫౌంచే బెహల్ గాడి, వహా ఫౌంచే మార్వాడి. అంటే ఎక్కడికైతే రైలు బండి వెళ్లలేదో అక్కడికి ఎడ్ల బండి వెళ్తుంది, ఎక్కడికైతే ఎడ్ల బండి కూడా వెళ్లలేదో అక్కడికి మార్వాడి వెళ్తాడు. అంటే దేశంలో ఎడ్ల బండ్లు తిరగలేని చోట కూడా మార్వాడి వెళ్లి వ్యాపారం చేయగలడని దాని అర్థం. ఈ సామెత ఇప్పటిది కాదు. ఎడ్ల బండ్లు వాడకంలో ఉన్న నాటి నుంచి ఈ సామెత వాడుకలో ఉంది. ఎడ్ల బండ్లు కనిపించకుండా పోయినా ఆ సామెత మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆ సామెతలో చెప్పినట్టే మార్వాడి లేని పట్టణం దేశంలో ఒక్కటి కూడా కనిపించదు. ఏదైనా ప్రాంతమో లేదా పట్టణమో డెవలప్ అవుతుంది అని అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా మార్వాడీల వ్యాపారం మొదలవుతుంది. ఇలా రాను రాను మార్వాడీల వ్యాపారాలు విపరీతంగా విస్తరించాయి. బంగారం, వస్త్రాలు, ఫైనాన్స్ మాత్రమే కాదు, జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్స్, ఆటోమొబైల్స్, ఫుడ్, సిమెంట్, స్టీల్, శానిటరీ, ప్లంబింగ్, మార్బుల్స్ ఇలా చెప్తూ పోతే మార్వాడి చేయని వ్యాపారమే లేదు. బహుశా మద్యం వ్యాపారం చేయరు కాబోలు. ఎందుకంటే ఎక్కడ మార్వాడీలు మద్యం వ్యాపారం చేసినట్టు కనిపించలేదు. ఇలా 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. తరతరాలుగా మార్వాడీలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడటం వల్ల మార్వాడి కమ్యూనిటీలు బలంగా డెవలప్ అయ్యాయి. ఆర్థిక పరంగా చూసినా, సంఖ్యా పరంగా చూసినా మార్వాడీలు క్రమంగా మార్కెట్ను శాసించే స్థాయికొచ్చారు. అయితే అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎలా మొదలైందంటే హైదరాబాద్ లో మార్వాడి డామినేషన్ చాలా ఎక్కువ. హైదరాబాద్ లో బడా మార్కెట్ ఏరియాల్లో మార్వాడీల వ్యాపారాలే నడుస్తూ ఉంటాయి. ఒకవైపు ముస్లింల డామినేషన్, మరోవైపు ఇలా బయట రాష్ట్రాల వారి డామినేషన్ అనేది హైదరాబాద్ లో చాలా సాధారణంగా కనిపించే విషయమే. అయితే జూలై 31న సికింద్రాబాద్, మోండా మార్కెట్లో
ఇరుకుగా ఉన్న వ్యాపార వీధిలో ఒక మార్వాడి స్కార్పియో కారును పార్క్ చేశాడు. రోడ్డుకి అడ్డంగా ఉందని బైక్ మీద వెళ్లే స్థానిక యువకుడు ప్రశ్నించడంతో మాట పెరిగింది. ఇక అక్కడున్న మార్వాడీలు ఏకమయ్యారు. ఆ యువకుడి మీద దాడి చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా కూడా పోలీసులు కూడా ఆ యువకుడికి సరైన న్యాయం చేయలేకపోయారనే అభిప్రాయం వినిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో సున్నితమైన అంశం ఏంటంటే దాడికి గురైన యువకుడు దళిత యువకుడు. దాంతో దళిత యువకుడి మీద జరిగిన దాడి క్రమంగా వైరల్ అయింది. మార్వాడి డామినేషన్ గురించి చర్చ మొదలైంది. కొన్ని సంఘాల వారు దాడికి గురైన యువకుడికి మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలా క్రమంగా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం పుట్టుకొచ్చింది. మోండా మార్కెట్లో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా చిన్న పట్టణాలకు కూడా వ్యాపించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అమన్గల్ అనే పట్టణంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదానికి మద్దతుగా ఆగస్టు 18న పట్టణంలో వ్యాపార సంస్థలు బంద్ కూడా పాటించాయి. ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం వ్యాపించడంతో ఇన్నాళ్లు మన వ్యాపారాలకు మార్వాడీలు అడ్డుపడుతున్నారని స్థానిక వ్యాపారుల మనసుల్లో ఉన్న ఆలోచనలకి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. స్థానిక చిన్న చితక వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మార్వాడీలు మార్కెట్లో నాసిరకం సరుకులు అమ్ముతున్నారని, సెకండ్ గ్రేడ్ వస్తువులు, చైనా వస్తువులు, స్మగుల్ గుడ్స్ ఇలాంటివి తెచ్చి మార్కెట్లో తక్కువ ధరకు వస్తువులను విక్రయిస్తూ స్థానిక వ్యాపారులకు బిజినెస్ లేకుండా చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో ఎక్కువగా హోల్సేల్ వ్యాపారంలో మాత్రమే మార్వాడీలు ఉండేవారు. కానీ రాను రీటైల్ మార్కెట్లోకి కూడా ప్రవేశించి స్థానిక వ్యాపారులకు పోటీగా మారారు. మార్వాడీలు తమ వ్యాపారాలకు సంబంధించిన దుకాణాల్లో ఎలాంటి ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం లేదు. దానివల్ల మార్వాడీల వ్యాపారాలు స్థానికులకు ఉపాధిని కూడా కల్పించలేకపోతున్నాయి అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలా చాలా రకాలుగా మార్వాడీలను కార్నర్ చేస్తూ స్థానిక వ్యాపారులు విమర్శించడం మొదలుపెట్టారు. అయితే మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి వస్తున్న రెస్పాన్స్, ఈ విషయం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, వీటన్నిటికీ రాజకీయ నాయకుల మాటలు కూడా ఇప్పుడు తోడయ్యాయి. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం గురించి ఏమంటారు అని మీడియా వాళ్ళు బీజేపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ప్రశ్నించారు. దానికి ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు కాబట్టే కమ్యూనిస్టులు మార్వాడీలను టార్గెట్ చేశారని స్పందించారు. మార్వాడీలు తెలంగాణ జీడీపీ పెరగడానికి కారణం అయ్యారని కూడా అన్నారు. అయితే బండి సంజయ్ గారు మార్వాడీలకు వ్యతిరేకంగా మొదలైన నినాదంలోకి మతం అనే మరో సున్నితమైన అంశాన్ని తీసుకొచ్చారు. మార్వాడీలను వ్యతిరేకిస్తున్న స్థానిక వ్యాపారుల్లో చాలా మంది హిందువులున్నారు. ముఖ్యంగా స్థానికంగా వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన వైశ్య కమ్యూనిటీనే మార్వాడీలను ఎక్కువగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి మార్వాడి గోబ్యాక్ నినాదంలో బండి సంజయ్ గారు మతం అనే సున్నితమైన విషయాన్ని లేవనెత్తడం ద్వారా వివాదం మరో మలుపు తీసుకునే అవకాశం ఉందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడీలకు మద్దతుగానే మాట్లాడారు. ఈ రెండు పార్టీలు చేసిన విమర్శల్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఇలాంటి సున్నితమైన అంశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల ఉద్యమం వికృత రూపం దాల్చే పరిస్థితి ఏర్పడుతుంది. మంట మీద నీళ్లు పోయడం సాధ్యం కానప్పుడు ఆ మంటలకు దూరంగా ఉండాలి. కానీ రాజకీయ నాయకులు పెట్రోల్ పోసే ప్రయత్నం చేశారు. ఆగస్టు 18న తెలంగాణ మేధావులు, కవులు హైదరాబాద్లో యాంటీ మార్వాడి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. స్థానిక వ్యాపారులకు మద్దతుగా తెలంగాణ కవులు, మేధావులు ఏకమవుతున్నారు. తెలంగాణ సమాజం సంస్కృతికి, భాషకు విపరీతమైన ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి మార్వాడీలు ఉత్తరాది భాషల్ని, సంస్కృతిని పాటిస్తూ స్థానికంగా ఒక్క వ్యాపారపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక, భాషాపరమైన నష్టం కలిగిస్తున్నారు అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇలా సున్నితమైన అభిప్రాయాలు బలపడడం ద్వారా ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం ఉద్యమంగా మారుతుంది. ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీస్తే సమాజంలో జరిగే కమ్యూనల్ గొడవలకు ఎవరు కారణం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అసలు మార్వాడీలు లేని ఊరు లేదు. వారు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ స్థానికంగా స్థిరపడిపోయారు. పర్మనెంట్ అడ్రస్లతో పాటు ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, స్థిరాస్తులు ఇలాంటివన్నీ ఇక్కడే సమకూర్చుకున్నారు. కాబట్టి అలాంటి వారితో వైరం మొదలైతే సమాజంలో అల్లర్లకు ఆస్కారం ఇచ్చినట్టే అవుతుంది. అసలు నిజంగా మార్వాడీల వల్ల నష్టం జరుగుతుందా అంటే కాదు అనలేం, అలా అని పూర్తిగా అవునని కూడా అనలేం. మార్వాడీల్లో ఒక ఐకమత్యం కనిపిస్తుంది. తమ వారిని పైకి తీసుకురావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక మార్వాడి తన వద్ద పనిచేసే వ్యక్తిని ప్రోత్సహిస్తాడు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం చాలా మందిలో కనిపించదు. దేశ పౌరులు ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కుని, చట్టానికి లోబడి చట్టపరమైన వ్యాపారాలు చేసుకునే హక్కుని రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది. కాబట్టి మార్వాడీలను గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సాధ్యం కాదు. వ్యాపార అవకాశం ఉంది కాబట్టే మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారు. మార్వాడీలు చేస్తున్న వ్యాపారాలని ఆదరిస్తున్న వారు మార్వాడీలు కారు. మార్వాడీలు చేస్తున్న వ్యాపారాలకు మెజారిటీ కస్టమర్లు, క్లయింట్లు వీరంతా స్థానికులే. స్థానికులు ఆదరిస్తున్నంత కాలం
మార్వాడీల వ్యాపార అభివృద్ధిని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇన్నాళ్ళు మార్వాడీలను ప్రోత్సహించిన వారే ఇప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే స్థానిక వ్యాపారులకు మార్వాడీల కన్నా ఎక్కువగా నష్టం కలిగేలా చాలా వేగంగా కార్పొరేట్ కంపెనీలు పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ సిటీల్లో కూడా రిలయన్స్, డీమార్ట్ లాంటి బడా షాపింగ్ మాల్స్ రావడం వల్ల వ్యాపార లక్షణం పూర్తిగా మారిపోయింది. వీటికి తోడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు కూడా చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. ప్రజల ఆలోచన విధానాల్లో కూడా మార్పులొచ్చాయి. కాబట్టి స్థానిక వ్యాపారుల సమస్యలకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను విస్మరించి కేవలం మార్వాడీల వల్లే నష్టపోతున్నామని అనుకోవడానికి కూడా సమర్థించలేం. అయితే మార్వాడీలు స్థానికుల్ని గౌరవించటం, స్థానిక సంస్కృతికి, భాషకు మర్యాదనిచ్చి ఇక్కడ వారితో సోదర భావనతో మెలగాలి. అలా కాదు అని సంఖ్యాపరంగా, ఆర్థిక పరంగా బలంగా ఉన్నామని అమాయక ప్రజల మీద దాడులు చేయడం లాంటివి చేస్తే ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. అయితే ఇలాంటి విషయాల్లో విన్నప్పుడు ప్రజలు కూడా విఘ్నతతో ఆలోచించాలి. భావోద్వేగాలకు లోను కాకుండా విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే దాని మీద స్పందించాలి. రాజకీయ నాయకులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు సమాజాన్ని కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విడగొట్టేలా రెచ్చగొట్టే ప్రసంగాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ జరుగుతున్న విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కొంచెం వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని భాగం కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.